దేశవ్యాప్తంగా వరదల బీభత్సం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, ఢిల్లీలో భారీ వర్షాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. హిమాచల్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా గల్లంతైన 55 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. హిమాచల్లో 100కు పైగా రోడ్లు, బ్రిడ్జీలు ధ్వంసమయ్యాయి. గత ఏడాది వరదల నుంచి ఇంకా కోలుకోని హిమాచల్పై ప్రకృతి మళ్లీ పగబట్టింది. వరదల బీభత్సానికి కులు, మనాలి హైవే డ్యామేజ్ అయ్యింది. రాంపూర్లో తాత్కాలిక బ్రిడ్జి నిర్మించిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలను వేగవంతం చేసింది. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ సహా 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గౌరీకుండ్ దగ్గర భక్తులను తీసుకెళ్లే గుర్రాలు కూడా వరదలో చిక్కుకున్నాయి. దీంతో వాటి కోసం హెలికాప్టర్లలో ఆహారాన్ని పంపించారు. బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి కురిసినప్పటికీ, వరద నీరు ప్రవేశించినప్పటికీ కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగాయి. ఎయిర్పోర్ట్లోని రన్వేతో పాటు ట్యాక్సీవేలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. వరద నీటిలోనే విమానాలను నిలిపారు. అయితే ఒక్క విమానం కూడా రద్దు కాలేదని అధికారులు వివరణ ఇచ్చారు. కోల్కతాతో పాటు బీర్భం, వెస్ట్ మిడ్నాపూర్, బరక్పూర్, హౌరాలో కూడా భారీ వర్షం కురిసింది. పురూలియా, ముర్షిదాబాద్, మాల్దా, కుచ్ బిహార్, జల్పాయిగురి, కలింపాగ్, అలీపూర్ దువార్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు గుజరాత్లో వరద బీభత్సం కొనసాగుతుంది. డాంగ్స్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. వరద నీటిలో ఓ లారీ చిక్కుకుపోయింది. అయితే లారీ డ్రైవర్ను సహాయక సిబ్బంది రక్షించారు. సూరత్, వడోదర, పోర్బందర్ తదితర ప్రాంతాల్లో కూడా వరదలతో చాలా నష్టం జరిగింది. ఢిల్లీలో యమునా నది వరద ఉధృతి మరింత పెరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు. యూపీ, బీహార్లో 40 జిల్లాలకు పిడుగుపాటుపై హెచ్చరికలు జారీ చేశారు.